గారికి మరి నివాళులు మరి ఈ సందర్భంగా అందశ్రీ గారికి మేము మీ గ్రామంలో నివాళులు అర్పించేటువంటి సమయం వచ్చింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు మాకు ఇప్పుడు తీరని లోటును కల్పించిండు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబాలకు కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించాలని కోరుకుంటూ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదములమై పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పురటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండరు కొమరం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందశ్రీ గారు రాసినటువంటి ఈ పాట మరి వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మాట్లాడుతున్నాను. గౌరవ డాక్టర్ అందశ్రీ గారితో మాకు ఇప్పుడు ఉన్నటువంటి టీంలో అందరికి కూడా అనుబంధం, దగ్గర అనుబంధం ఉన్నది. కాబట్టి తను మాకు పాటల పరంగానే కాకుండా వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది. కాబట్టి మా టీం అందరికి కూడా చాలా భావోద్వేగంగా ఉన్నది. ఎందుకంటే ఒక రాష్ట్రం మెచ్చినటువంటి గీతం జయ జయ తెలంగాణ గీతం, ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి గీతం. ఇవాళ అది రాష్ట్రీయ గీతంగా మారినప్పుడు తను కళ్ళ నిండా చూసుకున్నాడు. ఇంకా కూడా తన అసలు ఇప్పుడు ఇది మరణించే అటువంటి వయసు కాదు, అయినప్పటికీ కూడా తనకు ఉన్నటువంటి ఒక ఏదో మరి ఆరోగ్యంగానే కనిపిస్తుండే ఎప్పుడైనా. కానీ మా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పాట ఇట్లా రాయాలి, పాట ఇంత బాగుంది, మా పాటలు విని కూడా మాకు ఫోన్ చేసి అభినందిస్తుండే. ఇంత అద్భుతంగా ఉంది, మీరు ఇంత చిన్న పిల్లలు ఇంకా అద్భుతంగా మా వయసుకు వచ్చేసరికి ఇంకా బాగా రాస్తారు బిడ్డ అని చెప్పి, మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. అప్పుడు అవకాశాలు లేకుండా ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకుంటూ ప్రోత్సహిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ప్రపంచం నలుదిశల ఇప్పుడు ఒక నది గురించి కూడా ప్రపంచ దేశాలు తిరిగి తను ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని రచించిండు. వీలైతే ఆ పాట బయటకు రాలేదు. మా టీం తరపున ప్రభుత్వంతో అవసరమైతే మేమందరం కూడా చర్చించి ఆ పాటను బయటకు ఆడియో రూపకంగా తీసుకొచ్చేటువంటి బాధ్యత మా జగిత్యాల జిల్లా నుంచి తీసుకుంటామని మీ అందరికీ ఈ గ్రామంలో ఈ కార్యక్రమం జరుగుతుందని మేము ఊహించలే. ఎందుకంటే మాకు దారిలో మార్గ మధ్యలోనే ఈ విషయం తెలిసింది, లేకపోతే మా కలెక్టరేట్లోనే ఈ కార్యక్రమం చేసేవాళ్ళం. కాబట్టి అన్న ఎక్కడున్నా తన పాట అజరామరంగా మా మధ్యన మాత్రమే కాకుండా అందరి మీ పని చేసుకునేటోళ్ళ ప్రతి ఒక్క కూలీల నోట్లో, వ్యవసాయదారుల ప్రతి ఒక్క పల్లెలో అన్న పాట మారుమోగుతుంది, పచ్చని చెట్టయి కూడా వికసిస్తుంది తన పాట కూడా. కాబట్టి అన్నకు ఎక్కడున్న తన ఆత్మ శాంతించాలి, మా పాట చుట్టూ ఎప్పటికీ తిరుగుతూనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. గొప్ప మానవత్వం కలిగినటువంటి మనిషి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. దీనిపై మా కవి గాయకులైనటువంటి మైపాల్ గారు కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల పుట్టి కవులందరి లోపల ఒక విభిన్నమైన కవి అతను, ప్రకృతి కవి. తనకు వాస్తవంగా అక్షరం రాకున్నా కానీ తనకు చదువు రాదు. ఒక
బర్ల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి తల్లిదండ్రులు లేకున్నా కానీ గొప్పగా ఎదిగి ఆయనే యావత్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మెచ్చే విధంగా, ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించి మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తన పాటలు చాలా గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి, ఆయన రాసిన కావ్యాలు ఉన్నాయి. అతని యొక్క ప్రతిభను మెచ్చి డాక్టరేటు తనను వరించి వచ్చింది. ఆయన ఏ రోజు కూడా అవార్డులకు కానీ లేకపోతే డాక్టరేట్లు కావాలి కానీ ఇది కావాలి అది కావాలని చెప్పి కోరలేదు. కానీ తను రాసిన యొక్క సాహిత్యం అనేది జనం మెచ్చిళ్ళు, జనాల హృదయాల్లో లోపల నిలిచింది. అలాగే తెలంగాణ మన ఉద్యమం లోపల కూడా తన పాట కీలకంగా ఉంది. ఎన్నో పాటలు రచించిండు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన రాసిన కావ్యాలు కూడా ముందు ముందు ఇంకా ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఆయన గొప్ప కవి. ఆ కవి యొక్క ప్రతి ఒక్క అక్షరం అనేది మన జనుల హృదయాల లోపల నిలిచి ఉంటుందని చెప్పి, కడదాకా ఉంటుందని చెప్పి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. ఆన్లైన్ ద్వారా కూడా ఈ గంజాయి డ్రగ్స్ అనేది కూడా వస్తున్నట్టు తెలిసింది. దీని పట్ల పోలీస్ శాఖ వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. మరి దయచేసి మీ అందరికి ఒకటే విన్నపం, ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే చెప్పలేనంత ప్రమాదకరమైనటువంటిది ఈ డ్రగ్స్ గంజాయి. మనం ఎంతో కష్టం చేసుకుంటే రాత్రి కొంతమందికి తాగే అలవాటు ఉంటే ఇంత బీరో, విస్కో, బ్రాండో అట్లా తీసుకునేటోళ్ళు ఉంటారు, కళ్ళు తాగేటోళ్ళు ఉంటారు. అందులో కొంత మేర ఆల్కహాల్ మాత్రం ఉంటుంది. అది కూడా అధికంగా సేవిస్తే కూడా ఆరోగ్యానికి ప్రమాదం. కానీ ఈ డ్రగ్స్ గంజాయి అనేది మాత్రం 100కు 100% ప్రమాదకరమైనది. ఈ డ్రగ్స్ తీసుకున్న వాడు నవ్వుకుంటూనే ఉంటాడు, కోపంగా ఉంటే కోపంతోనే ఉంటాడు. పుష్కన అప్పుడు వాని జోలికి ఎవడన్నా వేయండి అనుకో, వాడిని ఏదైనా ఏదని విడిచిపెట్టాడు. అంటే వాడు చేయడు, అది వాడు తీసుకున్నటువంటి గంజాయి చేస్తుంది. ఈ గంజాయి డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆడపిల్లల్ని పాడు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన పిల్లలు పాపం చదువుకోవడానికి మంచి గొప్పగా ఉండాలని మనం హైదరాబాదో ఇంకేదైనా ముఖ్యమైన నగరాలకు పై చదువుల నిమిత్తం మన పిల్లల్ని పంపిస్తున్నాం. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మన పోరాళ్ళకు తెలియకుండానే బర్త్డే ప్రోగ్రామ్ అనో అదో అని ఇదని పెట్టి వాళ్లకు అనుకోకుండా డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. మన పిల్లలు కూడా, అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎట్లా ఉంటున్నారు, ఏం కథ, మంచిగా చదువుతుర్రా లేదా అప్పుడప్పుడు పోయి మీరు తెలుసుకోవాలి, కాలేజీలలో తెలుసుకోవాలి, వానితో కూడా మాట్లాడాలి. వాని మాటలు ఏమన్నా తేడా ఉందా, వాని చూపులో ఏమన్నా తేడా ఉందా, మనిషి ఆహారంలో ఏమన్నా తేడా కనబడుతుందా, వాని హావభావాలు ఎట్లున్నాయి, బాడీ షేపింగ్ ఎట్లున్నది, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేది అలవాటైన తర్వాత వాడిని మనం మాన్పించాలంటే చాలా కష్టమవుతుంది. దయచేసి పెద్దలందరికీ విన్నవిస్తున్నాం, ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు ఎవరికైనా ఉన్నట్లుంటే మీరు పెద్దలందరూ కూడా వాడిని మానిపించే ప్రయత్నం చేయాలి, వాడిపై చర్యలు తీసుకోవాలి. మనం చెప్పేది చెప్పాలి, చెప్పితే వినకపోతే కూడా పోలీస్ వాళ్లకు తెలియజేస్తే పోలీస్ శాఖ వారు వచ్చి వాడిని కౌన్సిలింగ్ చేసి వాడిని మార్పించే ప్రయత్నం చేస్తారు. లేకపోతే వాడికి టెస్టులు చేయించి పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా జైలు శిక్ష వేస్తారు. కనుక ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటూ, దీనిపై మా మిత్రుడు ఎస్వి మల్లిక్ తేజ గంజాయి మీద తను రాసినటువంటి పాటను పాడి వినిపించాల్సిగా కోరుతున్నాను. హలో. ఎల్లుతుంది పెడదారి బట్టి యువత, చెడు బాటలెల్లుతుంది పెడచెవిన బెట్టి భవిత, నట్టేట మునుగుతుంది పెడచెవిన బెట్టి భవిత, నట్టేట మునుగుతుంది. సిన్న సిన్న పోరగన్లే సన్న సన్న సూదులతో, సిన్న సిన్న పోరగన్లే సన్న సన్న సూదులతో, నెత్తురులు మత్తు గలిపి మై కౌల దూలుతుండ్రు, మంటల్లగాలుతుండ్రు పెడదారి బట్టి యువత, చెడు బాట నెల్లుతుంది పెడచెవిన బెట్టి భవిత, నట్టేట మునుగుతుంది. ఓ చదువుకునే తమ్మ ఎదిగేటి లేత కొమ్మ, ఓ చదువుకునే తమ్మ ఎదిగేటి లేత కొమ్మ, సరస్వతి చెల్లెమ్మ సక్కాటి పూల రెమ్మ, సరస్వతి చెల్లెమ్మ సక్కాటి పూల రెమ్మ. ఈ డ్రగ్స్ మాయలోన పడకు చిన్న వయసులోన, ఈ
పెట్టి యువత నట్టేట మునుగుతుంది సిరిముల కమిసాలోడ ఓరే పటి మనగాడ సిరిముల కమిసాలోడ ఓరే పటి మనగాడ సిగురాకు లాంటి గుండెకు సీత్రాలు ఒడుసుకోకు సిగురాకు లాంటి గుండెకు సీత్రాలు ఒడుసుకోకు ఆ ముక్కు తోటి వీల్చే విషమత్తు నిన్ను గాల్చే 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 అర నిమిషపు ఆనందం నీ ఆయుషునే కూల్చే పెడదారి బట్టి యువత న్యాట నెల్లుతుంది పెడ చెవిన పెట్టి భవిత నట్టేట మునుగుతుంది పెడ చెవిన పెట్టి భవిత నట్టేట మునుగుతుంది మరి యువత చెడు మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పి రాసినటువంటి మా మిత్రుడు మళ్ళీ తేజకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. మరి యువత ఎప్పటికైనా కూడా దేశానికి చాలా అవసరం. ఎందుకంటే బాధ్యత గల పౌరులుగా మీరు ఎందరికో తెలియజెప్పాల్సినటువంటి వాళ్ళు మీకు మేము చెప్పే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. దయచేసి ఈ గంజాయి డ్రగ్స్ అనేది మనకు ప్రాణానికి ఎంతో నష్టం చేస్తుంది. మనతోటి కూడా ఇతరులకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. గంజాయి డ్రగ్స్ తీసుకున్న తర్వాత బల్ల మీద వెళ్ళినా కూడా మనం దేనికన్నా గుద్దుకొని చనిపోయే పరిస్థితి ఉంటుంది. మన వల్ల ఇంకో నలుగురిని చంపే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడద్దు. इधर काम करने के आए वाला हमारा भैया इधर आया और बिहार वाला, आप लोग भी ये गंजाई ड्रग्स तंबाकू गुटखा नहीं लेने का है. आप लोग काम करने का आया, कमाने के लिए आया. आप काम करना कमाना इधर अच्छा रहने वाला है. ये तेलंगाना में सब लोग भाई भाई रहता है. आप बिहार से आया ना, इधर में हम लोग को तुम 2200 साल बराबर है. आप लोग ये गलत काम नहीं करने का है भैया. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఈ రోజు మా తెలంగాణ రాష్ట్ర గీతం రచించినటువంటి గౌరవ అందేశ్రీ గారు మీ అందరికీ తెలిసే ఉంటది. అందేశ్రీ గారు జయ జయ హే తెలంగాణ అటువంటి మరి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు. తర్వాత ఎన్నో మరి సామాజిక గీతాలను రచించిండు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మనిషిలో మానవత్వం అనేదే లేదు అనేటువంటి చక్కటి పాటను రచించినటువంటి మా రచయిత గాయకులైనటువంటి అందేశ్రీ గారు మాకు ఈ జానపదానికే గాని తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప కవిగా కళాకారుడిగా మా అందరికీ కూడా పెద్దన్నగా మేము భావిస్తాం. ఆయనే ఈరోజు మరణించడం జరిగింది. వారికి సందర్భంగా మేమందరం కూడా నివాళులు అర్పిస్తున్నాం. రమ్య అను విట్రా సీను ఒక వీడియో దియా మమ్మల్ని. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికి పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సెక్రటరీ గారికి మరియు కారోబార్ శ్రీనివాస్ గారికి, గ్రామ పెద్దలకు, యూత్ అందరికి కూడా, మా బీహార్ సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.